దేవుని నామం ఎలా కనపరచబడుతుంది? మనం మరుగైపోయినప్పుడు కనపరచబడుతుంది దేవుని నామం. మేము కనపడకూడదు, దేవుడే కనపడాలి. ఇది దేవుడే చేశాడు, ఇది దేవుని ద్వారా జరిగింది. దేవునిని మహిమపరిచే వారిలో ఉండే గుణం అలా ఉంటుంది. ఇలా దేవుని మహిమపరిచేవారిగా మనం ఉంటే మన ద్వారా దేవుని ఘనత వస్తుంది. మనం మరుగవ్వకుండా ఉంటే దేవుని నామం మహిమపరచబడదు. అలా కొడుకుతో అన్నాడు దావీదు, నాయనా నా కష్టస్థితిలో నేను కష్టపడి దేవుని కొరకు ప్రయాసపడి దేవుని పని కొరకు 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, దోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుము సమకూర్చాను ఆయన. అసలు దావీదు స్థాయి అంటే, అతడు దేవునికి ఇచ్చిన అర్పణ ఏంటి? మన బతుకు కాలంలో ఎప్పుడు ఇవ్వలేమేమో దేవునికి అంత అర్పణ తీసుకొచ్చి దేవుని దగ్గర, ప్రభా ఇది ఇవ్వడానికి నేను ఏ పాటు ఉన్నాయా, నా జనులు ఏ పాటి వారు, ఇదంతా నీది, నీ దాంట్లో నుంచే నీకు మేము కొంత ఇస్తున్నాము అంటే ఏంటి ఉద్దేశం? తన్ను తాను మరుగైపోతున్నాడు. దేవుడు మహిమపరచబడాలి అంటే మనము మరుగవ్వాలి. మనము మరుగైనప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది.